ఈ అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే నా స్టైల్లో అంటే ఇది కటింగు ఇన్ని రోజులైతే కటింగ్ అయితే చూసారు కదా, నేను కట్ చేసిన ఆది బ్లౌజ్ ప్రకారము. ఇప్పుడైతే మాత్రం నేను ఏ విధంగా ఇంటి దగ్గర కట్ చేస్తానో ఈ కటింగ్ అనేది కటింగ్స్లోనే చాలా రకాలైతే ఉన్నాయండి. ఈజీ కటింగ్ ఉన్నాయి, కొద్దిగా మనమైతే టేప్ కొలతలు పెట్టి కట్ చేసే కటింగ్ అయితే ఉంది. ఆది బ్లౌజ్తో కూడా మెజర్మెంటు చూసే విధానం కూడా మన కటింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇదైతే మాత్రము నేనైతే నాకు ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేయడం వల్ల నాకు రోజుకి బ్లౌజెస్ అనేది నేను టార్గెట్ అయితే చేస్తానన్నమాట, రీచ్ అయితే అవుతాను. ఈ విధంగా అయితే నేను చెప్తాను, ఒక్కసారి అర్థమైతే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇన్ని రోజులు చూపించిన వీడియో వేరు, ఇప్పుడు చూస్తున్న కటింగ్ వీడియో వేరు. ఈ కటింగ్ వీడియో చూసారంటే ఒక్కసారి మీకు అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఇది ఆది బ్లౌజు. చూస్తున్నారు కదా, కనిపిస్తూ ఉంది కదా మీకు ఈ బ్లౌజు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇది బ్లౌజ్ పీసు 80 సెంటీమీటర్లు. దీన్ని అయితే మాత్రం ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా హోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను. హోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత మెజర్మెంట్ మీకు నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలి కొలత అనేసి. హోల్డింగ్ అనేది చేసేసుకుంటున్నాను కదా. హోల్డింగ్ కనిపిస్తూ ఉంది కదా, హోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి, ఓపెన్ అనేది అటు సైడ్ అనేది ఉంచేసుకోవాలి. ఈ కటింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ అడిగారంటే నేను చూపిస్తాను, ఎందుకంటే ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇప్పుడైతే కొంతమంది ఎలా తెలుసా, కాజా పట్టి అనేది కాజా పట్టి కుడి సైడు అంటే రైట్ సైడ్ అనేది పెడతారు. కొంతమంది బ్యాక్ ఇది లెఫ్ట్ సైడ్ అనేది పెడతారనమాట. నేనైతే మాత్రము ఊక్స్ పట్టి ఉంది కదా, ఊక్స్ అనేది ఎప్పుడు నేనైతే మాత్రము రైట్ సైడే పెడతానమాట. ఇది వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళకి ఎట్లా వాటం ఉంటుందో దాని ప్రకారం అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది కదా బ్లౌజ్ అనేది, దీన్ని రివర్స్ అయితే తిప్పించుకుంటున్నాను. నేను బ్లౌజ్ని ఇలా తిప్పించుకుంటున్నాను. తిప్పించిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇది సంఖ భాగం ఈ మూల ఉంది కదా, ఈ సంఖకి చూడండి, క్లారిటీగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది షోల్డర్ దగ్గర నుంచి ఇది సంఖ భాగం ఉంది కదా, ఈ సంఖ భాగం నుంచి ఈ మూలకి ఇట్లా తీసేసుకుంటున్నాను నేను. మనం క్లాత్ కూడా ఎగస్ట్రా అనేది మనం మళ్ళీ తర్వాత క్లచ్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగంలో మనకి ఈ పీస్ ఇక్కడ ఉంది కదా, ఇట్లా అనేది ఇట్లా లాగ పెట్టేసుకునేసి ఇప్పుడు స్ట్రైట్గా చూడండి, ఇట్లా అనేది మనం ఇట్లా చూసేసుకోవాలి. వెడల్పు ఎంత ఉందో చూసేసుకున్న తర్వాత ఇక్కడ కానీ మనకి కరెక్ట్గా వచ్చిందంటే ఎక్స్ట్రా క్లాత్ కానీ తీసేసుకోవాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఎక్స్ట్రా పీస్ అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ చూసారు కదా సంఖ భాగం, మళ్ళీ చెప్తున్నా, సంఖ భాగం నుంచి మెడ ఇది ఉంది కదా, చూడండి ఇది ఫ్రంట్ భాగం అనమాట. ఫ్రంట్ భాగంలో నుంచి ఈ సంఖ భాగం నుంచి ఇక్కడ కాజా పట్టి ఇచ్చారో, నాకైతే ఊక్స్ పట్టి అయితే వస్తుంది. నా కొలతకైతే మాత్రం ఏదైనా తీసుకోవచ్చు, పర్లేదు. ఇది ఈ కాజా పట్టి నుంచి ఇట్లా తీసేసుకునేసి స్ట్రైట్గా ఇట్లా పెట్టేసుకునేయాలి. ఇప్పుడు క్లాత్ని ఇట్లా కొద్దిగా లాక్కోవాలన్నమాట. లాగితేనే మనకి క్లాత్ అనేది ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడైతే ఇంత పొడవు అనేది తీసేసుకున్నాను కదా, తీసిన తర్వాత ఈడ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడైతే ఈడకి ఒక మార్క్ అనేది పెట్టేసుకుందాం. స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకుందాం ఫ్రెండ్స్. స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే ఎంత వచ్చింది ఈ ఫస్ట్ నుంచి మీకు క్లాత్ ఎంత ఉందో చూసేసుకోవచ్చు. అంటే టేప్ కొలత కూడా మీరు ఎంత ఇంచులు ఉందనేసి ఎన్ని సెంటీమీటర్లు ఉందని కూడా చూసుకొని దీని ప్రకారం ఒక లైన్ అనేది స్ట్రైట్గా స్కేల్ ఎత్తుకునేసి స్ట్రైట్గా
ఇట్లా లైన్ గీసేసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది, మీకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. నేనైతే ఈ విధంగా పెట్టేసుకునేసి కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇంకొక డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి పీస్ అనేది 80 సెంటీమీటర్లే కదా వచ్చింది. ఇక్కడ హ్యాండ్స్కి అయితే తీసేసుకోవాలి. ఆమె ముసలామే ఫుల్ హ్యాండ్స్ అనేది పెట్టేసుకుంటున్నారు. హ్యాండ్స్ పొడవు కూడా చూసుకోవాలి, మనం ఎంత ఉంది ఏమి చూసేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ కూడా చాలకుండా వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే క్లాత్ అనేది ఇలా తీసుకోకూడదు, ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఇలా తీసేసుకోవాలి క్లాత్ని. అర్థమవుతుందా అండి మీకు? మీకు అర్థం కావాలని చెప్పేసి క్యాజువల్గా నేను అలా చూపించాను మీకు. మనం ఇక్కడ ఈ బ్లౌజ్ పన్నా అనేది చూసేసుకోవాలి, ఇక్కడ ఎంత వచ్చింది పన్నా అనేసి అని చూసుకున్న తర్వాత మనము మెజర్మెంట్ అనేది తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూడండి. అదే ప్రకారం ఇప్పుడు నేను మడతేసాను కదా, హోల్డింగ్ మన సైడు, ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ పెట్టేసుకోవాలి కదా. ఇలా మడతేసుకునేసి ఇప్పుడు బ్లౌజ్ ఇప్పుడు నేను పెట్టాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా యాజ్ టీజ్గా ఇలానే తీసేసుకునేసి చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా. కొద్దిగా ఎగస్ట్ అనేది కూడా నేను తీసుకుంటున్నాను, ఎగస్ట్ అనేది కూడా నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకుందాము. నాకైతే స్ట్రైట్గా ఏదైతే వచ్చింది, మీకు కరెక్ట్గా రావాలంటే మెజర్మెంట్ ప్రకారం స్కేల్తో అయితే గీసేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది, హెచ్చు తగ్గులు లేకుండా. ఇప్పుడైతే నేను ఒక మార్జిన్ అయితే వేసేసుకుంటాను. ఇప్పుడు కటింగ్ చేసేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు కటింగ్ చేసుకున్నాను కదా, మిగిలిన పీస్ని అయితే అటు సైడ్ అయితే పెట్టేసుకున్నాను నేను. ఈ పీస్తో ఇప్పుడు ఉంది కదా, దీనికి బ్లౌజ్కి అయితే బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకేసారి మనకి హోల్డింగ్తో పాటు వచ్చేస్తుంది అనమాట. కటింగ్ చేసే పని ఉండదు, బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకేసారి కొలత ప్రకారం అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది షేప్, ఇది షేప్ బెల్ట్ నెక్ తెలుస్తుంది కదా, బాగా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు. ఇది ఇక్కడ నుంచి మనము చూడండి, క్లారిటీగా అబ్జర్వ్ అయితే చేయండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ స్టిచ్చింగ్ కుట్టుంది కదా, హోల్డింగ్ దగ్గర నుంచి అయితే మాత్రము చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఉంది కదా, ఇక్కడ షేప్ బెల్ట్ కాడికి ఇట్లా తీసేసుకోవాలి. మరి లాగద్దండి, సాగ పెరకద్దు, మీడియంగా లిమిట్గా పెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా ఇట్లా. తర్వాత ఈ పై భాగం నుంచి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇట్లా కొద్దిగా 1 ఇంచ్ అనేది మనము క్లచ్ అనేది వదిలేసుకోవాలి. క్లచ్ అనేది వదిలేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ దగ్గరికి ఇలా ఏడకుంది కదా, నేను మడతేసుకున్నాను. చూడండి, ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కాడ ఒక మార్జిన్ ఒక టిక్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా మనకి ఎగస్ట్ అనేసి అన్ని పోవాలి కదా, ఎగస్ట్ అనేసి అనేది రావాలి కాబట్టి చూడండి, ఏడకైతే ఒక టిక్ మార్క్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, మీకే అర్థమవుతుంది, క్లారిటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను అందుకే నెమ్మదిగా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్కి అయితే ఈ విధంగా తీసేసుకున్నాను. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ దగ్గరికి ఒక మార్జిన్ అయితే వేసుకున్నాను కదా, ఈ మార్జిన్ నుంచి ఇట్లా క్లాత్ని అయితే హోల్డింగ్ చేసేసాను అనమాట, మడత వేసుకున్నాను నేను. సేమ్ ఇప్పుడు ఆ మార్జిన్ ఉంది కదా, ఆ లైన్ వరకు స్ట్రైట్గా ఎంత ఉందో అంత క్లాత్ అనేది మనము హోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ చూడండి, బాగా తెలుస్తుంది కదా, ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసుకున్నాను, బ్యాక్ పార్ట్ కింద భాగంలో వచ్చేసింది అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్కి అయితే ఇప్పుడు మెజర్మెంట్ అయితే తీసేసుకుందాం. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. చూడండి, ఆది బ్లౌజ్ని యాజ్ టీజ్గా అలానే పెట్టేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా,
ఈ ఫ్రంట్ ఈ షోల్డర్ భాగంలో వచ్చి ఇక్కడికి ఒక టిక్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఈ షోల్డర్ ఉంది కదా, ఈ భుజం ఒక ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అయితే వేశారు కదా, ఈ కుట్లు భాగం నుంచి కొద్దిగా ఎక్స్ట్రా క్లచ్ అని చెప్పేసి ఒక పీస్ కొద్దిగా అయితే వదిలేసుకుందాము. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మాత్రము ఈ మెడ భాగంలో కొద్దిగా ఇక్కడ ఒక టిక్ మార్కు, ఇక్కడ ఉంది కదా షేప్ బెల్ట్, ఈ షేప్ బెల్ట్ దగ్గర అయితే ఇక్కడ వచ్చి మనకి కుట్టు దగ్గర ఉంది, కొద్దిగా మనము క్లచ్ అనేది వదిలేసుకోవాలి. అదే యాజ్ టీజ్గా సంక భాగం కూడా అలానే చూసేసుకోవాలి. చాలా చాలా ఈజీ అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, ఒక్కసారి చూసారంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఉంది కదా ఈ మెడ భాగంలో, ఈ మెడ నుంచి ఇక్కడ దగ్గర నుంచి మనము ఇట్లా లాగి పట్టేసుకోవాలి, లాగాలి. క్లాత్ని మనము ఎంత క్లాత్ ఉందో అంత అనేసి అనేది ఇట్లా లాక్కోవాలన్నమాట. కరెక్ట్ మెజర్మెంట్ ఇలా పెట్టేసుకునేసి ఇట్లా లాక్కున్నామంటే ఇక్కడ మనం సంఖ భాగంలో ఉంది కదా ఒక కుట్టు అయితే ఉంది కదా, ఇంకా మనము క్లచ్కి అయితే క్లాత్ అనేది వదిలేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా పీస్ అనేది వదిలేసుకునేసి ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి యాజ్ టీజ్గా అలానే వచ్చేసింది. ఇక్కడ మనకి వచ్చేసింది కదా ఫ్రెండ్స్, ఎక్స్ట్రా క్లాత్ ఏడుకుందనమాట. ఇప్పుడు నేను మెజర్మెంట్ అనేది మీకు చూపించేస్తున్నాను. చూడండి ఇక్కడికి టిక్ అయితే పెట్టేసుకున్నాం కదా, యాజ్ టీజ్గా అదే విధంగా నేను మార్జిన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ భాగంలో ఉంది కదా, ఈ భాగంలో అయితే నేను గీస్తున్నాను కదా, ఇక్కడ నుంచి లైన్ అనేది ఫ్రంట్ పార్ట్కి మనం ఇక్కడ షోల్డర్ భాగంలో అయితే మనము షోల్డర్ ఇక్కడ షేప్ బెల్ట్ కాడ మనకి ఇక్కడ రావాలి కాబట్టి ఈ షేప్ బెల్ట్ కాడ మనకి పీసు ఇట్లా ఇక్కడైతే మనకి ఇట్లా లైన్ అనేది గీసేసుకోవాలి. ఇక్కడ మనము మామూలుగా ఇంకా రౌండ్ అనేది ఇలా గీసేసుకోవాలి. ఇంకా సంఖ భాగంలో మనం యాజ్ టీజ్గా లోత్ అనేది మళ్ళీ తీసేసుకుందాము, తర్వాత నేను చెప్తాను లోత్ తీసేసుకుందాము. సంఖ భాగంలో ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఒకేసారిగా కటింగ్ చేస్తామన్నమాట. ఇక్కడ మనకి ఓపెన్ అనేది మళ్ళీ రాదనమాట, ఒకేసారి మనము అంటిపెట్టి ఇంకా షోల్డర్ భాగంలో కుట్టేసుకుంటాము. మళ్ళీ ఇక్కడ ఉంది కదా ఈ మెడ భాగంలో అయితే మాత్రం ఇక్కడ మనకి ఇలా అనేది ఒక లైన్ అనేది గీసేసుకుంటాము. అంతే ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రంట్ పార్ట్. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే యాజ్ టీజ్గా ఇలానే తీసేసుకుందాము. బ్యాక్ పార్ట్కి అయితే మనము ఇక్కడ షోల్డర్ భాగంలో ఉంది కదా ఇలా తీసేసుకునేసి ఈ బ్యాక్ అనమాట. ఇప్పుడు నేను బ్యాక్ అయితే చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ ఇది బ్యాక్ రివర్స్ చేసి మరీ చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఉంది కదండి షోల్డర్ దగ్గర ఇక్కడ ఈ క్లచ్ కాడ అయితే నేను పెట్టేసుకున్నాను చూడండి. ఇక్కడ కుట్టుంది కదా, ఇక్కడ పెట్టేసుకున్నాను నేను. పెట్టేసుకునేసి ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ భాగంలో ఇక్కడ చూడండి, ఇక్కడ పై పీస్ని అయితే తీసేసుకోవాలి పైకి. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇది బ్యాక్ పార్ట్ కదా, వెనకాల పీస్ కాబట్టి మనము ఇక్కడైతే మాత్రము చూడండి బ్యాక్ దానికి పై పీస్ అయితే పైన తీసేసుకునేసి కింద పీస్కి ఒక టిక్ మార్క్ అయితే వేసేసుకున్నాను అనమాట. నెక్ అనమాట, బ్యాక్ నెక్ డౌన్ అనేది ఎంత ఉందో దీని ప్రకారం తీసేసుకునేసి ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మనకి నడుము ఉంది కదా, నడుము భాగంలో అయితే మాత్రము ఈ క్లాత్ని సేమ్ ఇలానే పెట్టేసుకునేసి ఇలా ఉంది కదా, ఏడక ఒక మార్జిన్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పీస్కి అయితే మాత్రం దీని మడతకైతే మనం
పెట్టేసుకోవాలి. బ్యాక్ కదా మడతకైతే రావాలి కాబట్టి అందుకని చెప్పేసి దీన్ని ఎడకి ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రా పీస్ అనేది మనము బ్యాక్ నడుము భాగంలో వచ్చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా యాజ్ టీజ్గా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ కూడా మనకి మెజర్మెంట్కి వచ్చేసింది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కటింగ్ చేసేటప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది. ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర ఈ విధంగా క్రాస్ అనేది కటింగ్ అయితే చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా బాగా వస్తుంది అనమాట. షేప్ అనేది ఇప్పుడు ఇలా తీసేసుకునేసి ఇలా కటింగ్ అనేది ఇది శంఖ భాగంలో కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇది కూడా మనకి ప్రతి ఒక్క పీస్ అనేది మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏదైనా కూడా సరే మనము ప్రతి ఒక్క మెజర్మెంట్ అనేది మనము క్లారిటీగా పీస్ అనేది వేస్ట్ కాకుండా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇదైతే మాత్రం నేను షేప్ బెల్ట్కి అయితే యూజ్ చేసుకుంటాను. నేను 80 సెంటీమీటర్లు కదా చాలదు, షేప్ బెల్ట్కి అయితే యూజ్ చేసుకుంటాను. ఇది ఉంది కదా, ఇక్కడ మనము క్లచ్ అనేది చిన్న క్లచ్ అనేది టక్స్ అనేది ఇచ్చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఎట్లా కట్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలని మనకి ఈజీగా ఉంటుంది, డౌట్ లేకుండా. ఇక్కడ ఒక టక్ అనేది వేసేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, దీన్ని ఇలా తీసేసుకునేసి ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్కి అయితే ఒక లైన్. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే ఇక్కడ మనము నెక్కి అయితే డౌన్కి అయితే తీసేసుకున్నాం కదా, డీప్ నెక్ అయితే లేదండి, మామూలుగా నెక్ అయితే ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం అయితే తీసేసుకున్నాం. రౌండ్ నెక్ వీళ్ళది, రౌండ్గా నెక్ అనేది ఇక్కడ ఒక మార్జిన్ అయితే గీసేసుకున్నాను. చూడండి ఇలా ఇంకా నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసుకుందాం. దేనికి ఇది షోల్డర్ భాగం ఉంది కదా, ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, చాలా మంది ఇక్కడ కటింగ్ చేసి కుడతా ఉంటారు, అలాంతా అసలు అవసరమే లేదండి. చూడండి చూపిస్తాను నేను. ఇప్పుడు రెండు కంబైన్గా వచ్చేసినాయి. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మనము ఇక్కడ మధ్యలో ఇక్కడ కట్ చేసుకునే సరిపోతుంది. చూడండి ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారిగా వచ్చేసాయి అన్నమాట. మనకి ఎలాంటి ఓపెన్ లేకుండా ఇక్కడ మాత్రం మనకి ఒకేసారి వచ్చేసాయి. చూడండి చూపిస్తున్నాను. దీన్ని ఎలా పెట్టేసుకోవాలంటే ఇలా తీసేసుకున్నామంటే మనకి మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్ కొలతల ప్రకారం అయితే వచ్చేస్తుంది. అంతేనా? అలా ఫ్యూ చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇక్కడ ఒక లైన్ అయితే గీసేసుకున్నాను కదా, ఇదైతే మాత్రం మడతకైతే రావాలి. ఏంది ఎక్కడ నడుం భాగంలో కొద్దిగా ఇట్లా మడతేసుకునేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? అలా ఫ్యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎట్లా అంటే ఓకేనా? ఇది అయిపోయింది కదా, ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే చూపిస్తాను నేను. ఈ మిగిలిన పీస్ ఉంది కదా, హ్యాండ్స్ కూడా కొద్దిగా తక్కువగానే ఉంటుందేమో, చూపిస్తాను నేను. దీనికి క్లాత్ కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలి ఏమనిపిస్తూ ఉంది. ఇప్పుడు 4 మడతలు అయితే మడతేసుకున్నాను. చూడండి పీస్ని అయితే ఇట్లా మడతేసుకున్నానా, మళ్ళీ ఇంకొక 2 మడతలు అయితే మడతేసుకున్నానా, హోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టేసుకున్నాను, ఓపెన్ అనేది నాకు ఆపోజిట్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకునేసి హ్యాండ్స్ ఉంది కదా, యాజ్ ఈజ్గా మామూలే అన్ని బ్లౌజ్కి ఏ విధంగా కటింగ్ చేస్తామో ఆ విధంగా హ్యాండ్స్ అనేది కూడా మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం హెమ్మింగ్ అయితే చేసేసుకోవాలి కదా. హెమ్మింగ్ అనేది పీస్ అనేది చాలలేదు కాబట్టి అదే చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్క పార్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. పీస్ అనేది మనం వేస్ట్ అయితే చేసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్కి అయితే మాత్రం ఎంత ఉంది ఇక్కడ చూసేసుకునేసి కరెక్ట్గా మెజర్మెంట్ అయితే ఇట్లా వస్తూ ఉంది. ఇంకా శంఖ భాగంలో ఎంత ఉందో ఆ కుట్టు ప్రకారం అయితే వేసుకున్నాను. ఎక్స్ట్రాకి అయితే మాత్రము కొద్దిగా వదిలేసుకునేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇట్లా ఒక మెజర్మెంట్ అయితే ఇక్కడ గీసేసుకున్న తర్వాత చూడండి ఇట్లా యాజ్ టీజ్గా అయితే మాత్రం కటింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రాకి అయితే హెమ్మింగ్కి అయితే క్లాత్ అనేది లేదు కాబట్టి నేను అది కూడా చూపిస్తాను, నేను ఎలా జాయిన్ చేసుకోవాలి ఎట్లా అనేసి అని. ఇప్పుడు ఓన్లీ కటింగ్ వరకే చూపిస్తున్నాను. ఓకే నా లవ్ యూ. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను చూపిస్తాను.
సరిపోయింది కదా. ఇది హ్యాండ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము శంఖ భాగంలో అనేది మనము కట్ చేసాం కదా. కట్ చేసినప్పుడు మిగిలిన పీస్ అయితే ఉంది కదా, ఇదైతే మనము షేప్ బెల్ట్కి అయితే యూజ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ యాజ్ ఈజీగా ఎవరికైనా సరే 3 సెంటీమీటర్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను మామూలుగా అవతారుగా అయితే గీసేసుకుంటున్నాను. నేను ఈ మిగిలిన పీసు హూక్స్ పట్టి కాజా పట్టికి అయితే యూజ్ చేసుకుంటాను. ఇది ఉంది కదా, మెడ భాగంలో యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి అనేది మనకైతే హెమ్మింగ్ అయితే చాలేదు కాబట్టి హెమ్మింగ్ అనేది తీసేసుకోవచ్చు. లేదనుకుంటే వేరే పీస్ అనేది కూడా మనం హెమ్మింగ్ అనేది హ్యాండ్స్కి అయితే తీసేసుకోవచ్చు. అంతే అంతే ఫ్రెండ్స్. కటింగ్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో కానీ ఇది కానీ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. బాయ్ అందరికీ.